హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారము. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఏపీడీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ నుంచి విడదీసి అంటే సెపరేట్‌గా ముందు మెర్జ్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేనికదే డ్రోన్ కార్పొరేషన్‌ను ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ నుంచి మనము చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయో ఆ సమయంలో కూడా ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళే ఈ డ్రోన్ ఆపరేషన్ ద్వారా వారు ఫుడ్ అయితేనేమి సంథింగ్ వాళ్ళకి అవసరమైన వస్తువులైతేనేమి ఈ డ్రోన్ల ద్వారా అయితే సరఫరా చేయగలిగారనమాట. ఇప్పుడు అటువంటి ఆ డ్రోన్ వ్యవస్థను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌గా సెపరేట్‌గా అయితే ఈ ఫైబర్ నెట్ నుంచి విడదీయడం అయితే జరిగిందనమాట. దీనికి స్వతంత్రంగా సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్స్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. ఇక కేబినెట్‌లో ఆమోదించబడిన అంశాలు చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలోని బిఎల్‌పురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదము. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకైతే బార్ లైసెన్స్ ఫీజుల కుదింపుకు ఆమోదము. బార్ లైసెన్సుల ఫీజును 25,00,000లకు కుదిస్తూ ఆమోదం. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాపిడికేషన్ ఆమోదం. 710 కోట్ల హడ్కో నిర్మాణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలను 2025కి ఆమోదము. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణంకు ప్రతిపాదనకు ఆమోదము. జలహతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహతి కార్పొరేషన్ ద్వారా పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన. ఇక ఉద్యోగుల విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి కొనసాగుతున్నట్లే తెలుస్తుంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్‌లో ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయాన్ని తీసుకోలేదు అని స్పష్టమవుతోంది. మరి 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% ఇచ్చిన డీఏ గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏ పెండింగ్‌లు ఇంకా పరిష్కరించలేకపోవడం, సీపీఎస్ ఉద్యోగులకు పాన్ ఖాతాలో జమ చేయకపోవడము, అలాగే ఎర్న్‌డ్ లీవ్‌లు, సరెండర్ లీవ్‌లు బకాయిలు, పోలీసుల యొక్క టీఏ బిల్లు పెండింగ్‌లోనే ఉంచడము, సచివాలయ హెచ్ఓడీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ నేటికి పురోగతి సాధించకపోవడము, గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేయడంతో కొత్త పీఆర్సీ నియమించడంలో ఆలస్యము, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టులు ఇవ్వకపోవడము, కొందరి ప్రమోషన్‌లు అర్హతలు ఉన్నప్పటికీ ఆపడము, ప్రభుత్వం గత పెండింగ్ బకాయిల దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్‌లు నిర్వహించడం లేదు. అట్‌లీస్ట్ ఉద్యోగుల డిమాండ్‌లైనటువంటి ప్రధాన డిమాండ్ ఐఆర్ ప్రకటన, అలాగే డీఏ బకాయిలు, ఎర్నెడ్ లీవ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలనైతే కోరుతున్న నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సినటువంటి ప్రాన్ అకౌంట్‌లో ఈ యొక్క అరియర్స్, పీఆర్సీ కమిషన్ ప్రక్రియ 12వ పీఆర్సీకి కమిషన్ నియామక అమలు, అలాగే సీనియర్ అధికారులకు పోస్టింగులు, పదవీ విరమణ భద్రత వీటన్నిటి గురించి ముఖ్యమంత్రి గారికైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఇక సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని అయితే నిలబెట్టగలగాలి. ప్రతి పండగకు ఎదురు చూసిన ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆశలు నిరాశలైనట్టు చర్యలు. ఇక ప్రజా శ్రేయస్సుకు సంబంధించి నిర్ణయాల్లో కూడా ఆలస్యం. వీటన్నిటిని తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగులపై వెంటనే స్పందించాలనైతే కోరుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కొన్ని వార్తా ఛానెల్‌లో ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో డీఏ, ఐఆర్ ఇస్తుంది. ఇతర ప్రయోజనాలు వస్తాయని అయితే ఆహ్,
వార్తలొచ్చినప్పటికీ ఉద్యోగులు ఇలాంటివేమీ గూడా క్యాబినెట్‌లో చర్చించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశనే కలిగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచింది. 10 నెలల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలకమైన అంశాల యొక్క పురోగతి కనిపించలేదు. ఒక సమస్య కూడా పరిష్కరించలేదు. ఇంతవరకు ఒక ఐఆర్ కూడా డీఏ ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయానికొస్తే ఈఎల్స్, సరెండర్ లీవ్స్, డీఏ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల ప్రాణఘాత అమౌంట్, పోలీసుల టీఏ బిల్లులు ఇటువంటివి చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలున్నాయి. వీటన్నిటిలో పేమెంట్స్ ఏం పెద్దగా చేయలేదు. మనకు రీసెంట్‌గా అలాగే ఉద్యోగులకు సంబంధించి ఒక్క జీవో గూడా ఈ యొక్క జీవో గూడా ఇంతవరకు ప్రభుత్వము జారీ చేసిన దాఖలైతే లేదు. మొన్నటికి మొన్న ఒక రూ. 6,200,00,00,000 మాత్రం జమ చేశారు. అంతకుముందు సంక్రాంతి పండుగకు ఒక 1,033,00,00,000 విడుదల చేశారు. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారనైతే ఎంతగానో ఆశగా ఎదురు చూశారు కానీ, దీనిపై ప్రభుత్వం నేటికి స్పందించటం లేదు. సో, ఇక పాత ప్రభుత్వం నియమించినటువంటి పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసినా, ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు గానీ, ప్రభుత్వం దీని గురించి ఇంకా స్పందించడం లేదు. ఈ నెల 10 నెలలు దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 10 నెలలు గడుస్తున్నా గూడా ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనైతే గూడా భావించినా గూడా ఇంతవరకు సమయం ఇవ్వడం కానీ ప్రభుత్వం సమస్యలపై స్పందించలేదు. కాబట్టి ఉద్యోగులకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనైతే కోరుతున్నారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం 2019 జూలై 1 నుంచి 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పింది. ఉద్యోగులందరూ దానినే నమ్మారు. ఆగస్టు నుంచి ప్రతి పండుగకు, వినాయక చవితి మొదలుకొని ప్రతి పండుగకు ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఐఆర్ గురించి లేదా డీఏ గురించి చర్చిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రతి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది. ఇప్పటి కేబినెట్‌తో సహా. మరి సంక్రాంతి కానుకగా లేదా నూతన సంవత్సర కానుకగా ఐఆర్ ఏమైనా ఇస్తారేమో అని ఉద్యోగులు ఆశతో ఎదురుచూశారు. కానీ ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు. ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలనే వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయమైతే ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అధికారులకు సంబంధించి ప్రమోషన్‌లు, అలాగే ఈ విధంగా పదోన్నతులు ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఉద్యోగులపై ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదనైతే సూచిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి. వెంటనే ఈ మేరకు పోస్టింగ్‌లు ఇవ్వాలి. షెడ్యూల్ ప్రకటించి, షెడ్యూల్ ప్రకారంగా పెండింగ్ బకాయిలను చెల్లించాలనైతే కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలతో 2, 3 నెలలు ఒక్కొక్కసారి వారి సమస్యలను వినేది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఒక్క జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలేమీ లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కార్యాచరణ మాత్రం 10 నెలలు దాటినా కూడా కార్యాచరణ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి కార్యాచరణ మాత్రం ముందుకు సాగలేదు. కాబట్టి ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్నయితే కోరుతున్నారు. పెండింగ్ బిల్లు, డీఏ, ఐఆర్ వంటి అనేక సమస్యలున్నాయి. 2019 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి ఈ యొక్క ఐఆర్ అయితే ఇప్పుడు 2025 వచ్చినా కూడా ఈ సమస్యలన్నిటికీ ఈ విధంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలనైతే ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు.